తుర్కియాలో ప్రతిపక్ష నేత ఇమామోగ్లు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగుతోన్న ఆందోళనలు రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అధ్యక్షుడు ఎర్డోగాన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జనం రోడ్ల మీదకు వచ్చి నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే 2000 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. 2028లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో ఇమామోగ్లు తనకు వ్యతిరేకంగా పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం ఎర్డోగాన్ కు మింగుడు పడ్డం లేదు. ఆయన్ని అనర్హుని చేసే దిశగా అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. దీంతో తుర్కియాలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. రెండు ఖండాల్లో విస్తరించిన దేశం తుర్కియాను 2 దశాబ్దాలుగా తిరుగులేని పాలకునిగా ఏలుతున్న రెసిప్ తయ్యిప్ ఎర్దోగాన్ తొలిసారిగా ప్రజల నుంచి తీవ్ర నిరసనల్ని ఎదుర్కొంటున్నారు. అరెస్ట్ చేసిన ప్రతిపక్ష నాయకుడు ఎక్రిమ్ ఇమామోగ్లుకు మద్దతుగా తుర్కియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆయనకు మద్దతుగా వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఇమామోగ్లును అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా ఇస్తాంబుల్ అట్టడుగుతోంది. సిటీ హాల్ వద్ద గుమికూడిన జనం జాతీయ పతాకాలను ఎగురవేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తుర్కియాలోని 81 ప్రావిన్సుల్లో కనీసం 55 ప్రావిన్సుల్లో దేశంలో 2/3 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 మందికి పైగా అరెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. వేలాది మంది గాయపడగా అందులో పోలీసులు కూడా వందల్లోనే ఉన్నారు. అరెస్టైన వారిలో జర్నలిస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రిపోర్టర్లు, ఫోటో జర్నలిస్టులను ప్రభుత్వం నిర్బంధించింది. ఇది పత్రికా స్వేచ్ఛ, సత్యాన్ని తెలుసుకునే ప్రజల హక్కుపై దాడి చేయటమేనని, జర్నలిస్టులని మౌనంగా ఉంచి నిజాన్ని దాచలేరని జర్నలిస్టు సంఘాలు పేర్కొన్నాయి. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తుర్కియాను గత 22 ఏళ్లుగా ఏదో రూపంలో పాలిస్తున్నారు రెసిప్ తయ్యిప్ ఎర్దోగాన్. ఆయన పార్టీ పేరు అడాలెట్ వే కల్కిన్మా పార్టీసీ. దీన్ని సంయుక్తంగా ఏకేపీ అని పిలుస్తారు. ఎర్డోగాన్ గతంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన దేశ అధ్యక్షునిగా ఉన్నారు. 2023లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డోగాన్ 3వసారి ఎన్నికయ్యారు. రాజ్యాంగం ప్రకారం 2028 తర్వాత ఆయన అధ్యక్షునిగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే మరోసారి పదవి కోసం ఆయన రాజ్యాంగాన్ని మార్చొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ దేశంలోని అతిపెద్ద నగరం. ఎర్డోగాన్ పార్టీ ఏకేపీ గత 25 ఏళ్లుగా ఇస్తాంబుల్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. 2019 మార్చిలో మొట్టమొదటిసారి ఈ నగరంపై పట్టును కోల్పోయింది. నాటి ఎన్నికల్లో కుమ్హూరియట్ హల్క్ పార్టీసీ పార్టీ తరపున ఎక్రిమ్ ఇమామోగ్లు మేయర్గా ఎన్నికయ్యారు. ఈ పార్టీని సిహెచ్పిగా పిలుస్తారు. 2028 దేశ అధ్యక్ష ఎన్నికల్లో సిహెచ్పి తన అభ్యర్థిగా ఇమామోగ్లియేని నిలపాలని నిర్ణయించింది. ఆ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో 17 లక్షల మంది సభ్యులు ఆయన్ని అధ్యక్ష అభ్యర్థిగా నిర్ధారించారు. ఎక్రిమ్ ఇమామోగ్లు ప్రజాదరణ ఎర్డోగాన్కు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. దీంతో కుట్రలకు తెరలేపారు. ఇస్తాంబుల్ మేయర్ ఇమామోలు ప్రస్తుత అధ్యక్షుడు ఎర్డోగాన్కు అత్యంత బలమైన ప్రత్యర్థిగా మారారు. సరిగ్గా అధ్యక్ష అభ్యర్థి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి 23న ఇమామోలు ఉగ్రవాద సంస్థకు సాయం చేసినట్లు ఆరోపిస్తూ పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన 1980ల నుంచి తుర్కియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దిష్ జాతీయవాద సంస్థ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి సహాయం చేశారనే ఆరోపణలు మోపారు. ఉగ్రవాద సంస్థతో సంబంధాలు, లంచాలు తీసుకోవటం, దోపిడీ, చట్టవిరుద్ధంగా వ్యక్తిగత డేటాను నమోదు చేయటం, టెండర్ రిగ్గింగ్ వంటి అభియోగాలపై అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం సిలివ్రీలోని జైలుకు రిమాండ్కు తరలించారు. మరోవైపు ఇమామోగ్లును మేయర్ పదవి నుంచే సస్పెండ్ చేసినట్టు తుర్కియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇమామోగ్లుపై అవినీతి ఆరోపణలు వచ్చినందున విచారణ పూర్తయ్యే వరకు ఆయనను జైల్లో పెట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ అరెస్టుతో ఇమామోగ్లు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోలేదు. అయితే ఆయనపై అభియోగాలు రుజువైతే మాత్రం అతను ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇదిలా ఉండగా అవకతవకల కారణంగా ఇమామోగ్లు డిగ్రీని రద్దు చేస్తున్నట్లు ఇస్తాంబుల్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. అధ్యక్ష పదవిని నిర్వహించడానికి ఉన్నత విద్యను పూర్తి చేసి ఉండాలని తుర్కియా రాజ్యాంగం చెప్తోంది. ఇదే జరిగితే అధ్యక్ష పదవికి పోటీ చేయటం కూడా ప్రశ్నార్థకమవుతుంది. అయితే ఇమామోగ్లు డిగ్రీ రద్దు నిర్ణయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో అప్పీల్ చేస్తామని ఇమామోగ్లు న్యాయవాదులు తెలిపారు. అయితే ఇమామోగ్లు అధ్యక్ష అభ్యర్థిగా అర్హులా కాదా అన్నది తుర్కియా ఎలక్షన్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. తనపై వచ్చిన అభియోగాలను ఇమామోగ్లు ఖండించారు. తన అరెస్టు తుర్కియా ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించిందని అన్నారు. 100 మంది పోలీసులు మా ఇంటికొచ్చారు. వారికి నేను జవాబుదారీగా ఉంటానని అన్నారు.
ఇది ప్రజల సంకల్పంపై జరిగిన దాడి అని సోషల్ మీడియాలో రాశారు ఇమామోగ్లు. అయితే అధ్యక్షుడు ఎర్దోవాన్ ప్రభుత్వం మాత్రం తుర్కియే కోర్టులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. 2028 అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీ లేకుండా చూసుకోవడానికి ఇమామోగ్లును ప్రస్తుత అధ్యక్షుడు ఎర్దోగాన్ అరెస్టు చేయించారని దుమారం రేగుతోంది. ఇమామోగ్లును అరెస్టు చేసిన 2028 అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం ఓటింగ్ జరిగింది. విపక్షం నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఇమామోగ్లు ఒక్కరే పోటీ చేశారు. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో దాదాపు 1.5 కోటి మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సిహెచ్పి తెలిపింది. సుమారు 10 లక్షలకు పైగా ఓట్లు తమ సభ్యుల నుంచి రాగా మిగిలినవి ఇమామోగ్లుకు సంఘీభావంగా తమ సభ్యులు కానివారు వేసినవేనని సిహెచ్పి వెల్లడించింది. తుర్కియే తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2028లో జరగనున్నాయి. అంతకుముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎర్డోవాన్ వ్యతిరేకులు అనుమానిస్తున్నారు. ఇమామోగ్లు అరెస్టుపై నిరసన తెలపడానికి వేల మంది వీధుల్లోకొచ్చారు. ప్రదర్శనకారుల్లో చాలా మంది విద్యార్థులు. వారిలో చాలా మందికి ఒకే వ్యక్తి పాలన తెలుసు. ఇప్పుడు వారంతా కొత్త నాయకుడిని అధ్యక్షునిగా చూడాలనుకుంటున్నారు. అరెస్టుల భయం, పోలీసులతో ఘర్షణ ఉన్నప్పటికీ నిరసనకారులు వీధుల్లోకి రావటం ఆగట్లేదు. మాకు ప్రజాస్వామ్యం కావాలి, ప్రజలు తమకు కావలసిన వారిని ఎంచుకునే స్వేచ్ఛ మాకు కావాలి అంటున్నారు నిరసనకారులు. మనల్ని ఎవరు పాలించాలో ఎంచుకునే హక్కును అధ్యక్షుడు ఎర్డోవాన్ లాగేసుకుంటున్నారు అని ఆరోపిస్తున్నారు. నిరసనలు చాలా వరకు శాంతియుతంగా జరిగాయి. అయితే ఈ ఆందోళనల్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తున్నారు ఎర్డోగాన్. భద్రతా దళాలు నిరసనకారులపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. చాలా మంది ఆందోళనకారులు N95 మాస్కులు, స్కార్ఫ్లను ధరించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.